స్థానిక ఎన్నికలు ప్లస్ మెయిన్ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా వేటప్పుడు ఒక 6 నెలల ముందు నుంచి నమోదు చేయించుకోమంటారు. కాబట్టి జరిగింది. చంద్రబాబు టైంలో ఎన్నికలు జరగలేదు కదా, స్థానిక ఎన్నికలు ఫైనల్ ఎన్నికలే కదా, కాబట్టి అప్పుడు కూడా ఉండుంటాయి. 10 సంవత్సరాల లెక్క కదా. వీళ్ళకి సహజంగా ద్వేషపూరిత బ్యాచ్ కాబట్టి జగన్ అంటే ద్వేషంతో ఆ మొక్క ఉట్టి వైసీపీ టైంలో ఎక్కువ అని రాసి, అంతకుముందు తెలుగుదేశం టైంలో తక్కువ ఉన్నాయి ఎందుకంటే అప్పుడు ఎన్నికలు జరగలేదు కాబట్టి. అది సమస్య. ఈ తొలగించిన ఓట్లతో తెలుగుదేశం పార్టీకో లేదంటే కూటమిలో ఉన్న పార్టీకి ఎలాంటి నష్టం ఉండదా? లేదు వీళ్ళు వైసీపీ మీద ఇది రుద్దుతున్నారు కాబట్టి, లేదంటే వైసీపీకి నిజంగా నష్టం ఉంటుందా? అంటే బేసిక్ గా ఒకటి దొంగ ఓట్ల మీద ఆధారపడ్డోడు పోతాడు. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు అదే కదా, మరి అదే అనేది దొంగ ఓట్ల మీద ఆధారపడతాడు గెలిస్తే మరి గెలవాలిగా. మొన్న ఎందుకు గెలవాలా? ఎందుకు 40% వచ్చింది, ఆ 40% కూడా దీని వల్ల వచ్చిందా? అదే డబుల్ ఓట్లు ఉండడం వల్ల 40 లక్షలే కదా ఈడ్చిపెడితే, అంతే అంతా చూసినా అది లెక్క కాదు కదా అప్పుడు. అవును, బేసిక్ గా నియోజకవర్గంలో ఎన్ని గెలుపోవటంలో ఒక 5,000 ప్రభావం అయితే 5,000 అంత దొంగ ఓట్లు వేయడం కూడా కష్టం బేసిక్ గా. అది విపరీతమైనటువంటి బూత్ క్యాప్చరింగ్ జరిగితే ఒక 5,000 వేయగలుగుతారు. ఇక అంటే దాన్ని ఏమంటారు, దొంగ ఓట్లు వేసుకునే వ్యవహారాలు అయితే 1,000-2,000 ఓట్లు లెక్కేసుకోవాలి. నియోజకవర్గం మొత్తం మీద 5,000 వేయచ్చు దొంగ ఓట్లు. బూత్ క్యాప్చరింగ్ చేస్తే ఒక 20-30 వేలు నడుస్తాయి. ఇక్కడ అట్లాంటివి కాదు కదా ఇష్యూస్.